అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% రాంగ్. పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% రాంగ్. ఎవరైతే రైల్వే జోన్కు సంబంధించి వాళ్ళు ఇస్తామన్నా కానీ ల్యాండ్ కేటాయించకపోకుండా జరిగినటువంటి దాంట్లో అది 100% రాంగ్. అంటే ఆయన గతంలో 2019 ఎన్నికలకు ముందు ఇవన్నీ నేను చేసి పలానా టైంలో ఇస్తాను అని చెప్పారు. అవి చెప్పి చెయ్యకపోగా వాటిని నష్టపరిచారు కాబట్టి వారు చేసింది అది తప్పు అనేటువంటి భావన మాత్రం ప్రజల్లో ఉన్నది స్పష్టంగా. సరే మురళి, ఇప్పుడేంటి చివరికి ప్రత్యేక హోదా విషయంలో ఏమంటావు? మరి వస్తుందా? మరి ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఒత్తిడి చేసి తీసుకొస్తారంటావా? లేక నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి చెప్పండి మాకు ఇస్తారా లేదా అని చెప్పని అడుగుతారంటావా? ఏంటి అంటే ఇక భారతీయ జనతా పార్టీ తోటి రాజకీయపరమైనటువంటి వైరం ప్రారంభమైంది కాబట్టి ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నం అండి. అంటే నేను ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ప్రధాని గారిని అడుగుతున్నాను. ఈ 4 ఏళ్ల పాటు మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి అడగలేదు. నాకు ఈసారి ఇస్తే కనుక ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఒక మభ్యపెట్టే ప్రయత్నం అండి. కానీ ప్రత్యేక హోదా అనేది అది ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న అంశం అండి. కానీ ఈరోజు ఖచ్చితంగా కావాలని ఆయన ప్రశ్నించారండి. ఎందుకంటే రేపు 17వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు పల్నాడులో జరిగేటువంటి ఉమ్మడి బహిరంగ సభకు ఆయన హాజరు కాబోతున్నారని తెలుస్తుందండి. ఆ నేపథ్యంలో కనీసం ఇప్పుడు ప్రశ్నిస్తే ఆ రోజేమైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తారేమో అనే ఒక భావనతోటి ఈయన ప్రశ్నించి ఉంటారండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎన్నికల ప్రచారం 5-6 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొలిటికల్ ప్రచారం స్టార్ట్ అయినప్పుడు నేను ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి గారిని ప్రశ్నించాను, ప్రధానమంత్రి గారు ఇక్కడికి ఆంధ్రాకి వచ్చిన దాని గురించి మాట్లాడలేదని చెప్తారండి. కానీ ఇదే 2019 ఎన్నికల ముందు ఈయన పాదయాత్ర చేసినప్పుడు నాకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే కనుక నేను మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే నాకు అవకాశం లేదు, అక్కడ మనకు అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన స్థానాలు వచ్చినాయని చెప్పారండి. ఆ రోజు ఆయన ప్రశ్నించుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి మెడలు వంచేదో లేకపోతే ఈయన ఆయన మెడలు వంచేదో ఆ రోజు తెలిసిపోయేది, లేదా రాష్ట్రానికి ఒక ప్రయోజనం అనేది చేకూరేదండి. కానీ ఆ రోజు ఈయన వదిలేశారండి. ఎందుకంటే మనం అడిగిన ఆయన పట్టించుకోరు, లేకపోతే మనకు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు మన స్వప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కొంత ఇబ్బంది పడతాయని ఆ రోజు పట్టించుకోలేదు. కలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మరొకసారి మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ఒక ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు ఆ వేదిక మీద నుంచి. మిగిలిన విషయాలన్నీ మళ్ళీ మామూలు అండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని దత్తపుత్రుడు అంటాం, చంద్రబాబు గారికి మళ్ళీ కొత్త పార్టీలు వచ్చినాయి అంటాం, పొత్తుల కోసం వెళ్ళారు, సైకిల్ తుప్పడి, ఇవన్నీ మామూలుగానే చెప్పారండి. కొత్తగా అందులో ఏమి కొత్త సబ్జెక్ట్ ఏమీ లేదండి. అయితే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మడం తిప్పరు అనేది చాలా సందర్భాలు ఆయనే చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు, రాజకీయ పార్టీలు కూడా కొంత ఆసక్తిగా కలిగించినాయి. ఎందుకంటే మేనిఫెస్టో అంటే ఏదో ఖురాను, బైబిల్, భగవద్గీత మేనిఫెస్టో అవన్నీ పక్కన పెడదాం మళ్ళీ. కానీ ఇప్పుడు జనరల్గా మనము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మధ్యలో నడిచి వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టి వస్తుంటారు చూసావా. జనరల్గా మనం ఎప్పుడన్నా ఫ్యాషన్ షోలు జరుగుతుంటాయి, ఫ్యాషన్ షోల్లో అట్లా వెళ్ళి అందరూ అట్లా ఇది చేసి వస్తుంటారు. కానీ పొలిటికల్ పార్టీ సిస్టంలో ఇది ఒక కొత్త రకమైనటువంటి అంశానికి తెరదీశారు. సరే అది గుడ్ ఆర్ బ్యాడ్ అంటే దాన్ని ఆయన అక్కడి నుంచి రావటం, ఇటు నుంచి ఇలా అందరూ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళటం, మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇట్లా వెళ్ళటం, మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా రావటం, అంటే ర్యాంప్ వాక్ చేసి నమస్కారం పెట్టి వస్తుంది. జనరల్గా మనం ఎప్పుడైనా ఎక్కడ చూస్తామంటే ఫ్యాషన్ డిజైనర్ షోస్లో ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడ సింగిల్గా వెళ్ళి వస్తుంటారు, కింద ఉన్నోళ్ళు చూసి రాసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సరే వెనకమాలకు 4-5 సరే ఉంటారు, ఎందుకంటే మీద పడుతున్నారు కాబట్టి అందుకని పెట్టినట్టుంటారు. కానీ అది ఒక డిఫరెంట్గా ఉంది. సరే ఇప్పుడు అది పొలిటికల్ పార్టీ సిస్టంలో గతంలో మాయావతి కొంత అట్లా పబ్లిక్లోకి వెళ్ళేది అనుకుంటా, అది కాదు అట్లా అక్కడి నుంచి ఆ చివరి దాకా చేతులు అట్లా పెట్టుకొని ఏంది మురళి, నాకేం దాని గురించి అర్థం కాలేదు అసలు. అంటే దాని వలన అంటే ప్రజలకి దగ్గర అవుతున్నాను అని చెప్పటమా, లేదా ప్రజలకి దగ్గరగా తను చూడాలి అని భావిస్తారు కాబట్టి ప్రజలకి దగ్గరగా తను చూడటమా, లేక అలా వెళ్ళటం ద్వారా ప్రజల మనసుల్లో తాను బలంగా ముద్రించబడతాడా, లేక పాదయాత్ర సమయంలో అందరికీ దగ్గరగా వెళ్ళి అందరితోటి బాగానే ఇదయ్యారు. మరి ఇప్పుడు మరి అంటే ఏదో ఒకటి ఉండిద్ది, ఐపాక్ టీము దాన్ని ఒక డిజైన్ చేసి ఉండిద్ది. ఏమై ఉండిద్ది మురళి అట్లా నడవటం?
సార్ నిజంగా ప్రజలకు దగ్గరికి వెళ్ళాలంటే పోనీ జనం మధ్యన ఒక ర్యాప్ వాక్ వేయటం అనేది తప్పులేదు సార్. పోనీ దగ్గరికి వెళ్ళి అందరినీ విష్ చేస్తారు, చివరిని ఎక్కడో లక్షలాది మంది వస్తున్నారు వాళ్ళందరికీ కనిపించాలని తప్పులేదు సార్. కానీ మొట్టమొదటి సభ వచ్చినప్పుడు సిద్ధం సభ ఫస్ట్ సభలో సిలువాకారం వేశారండి. రెండో సభ వచ్చేటప్పటికి ఫ్యాన్ ఆకారం వేశారండి. మళ్ళీ మూడో సభలో మాత్రం సాధారణంగా ర్యాంప్ వాక్ వేసి జస్ట్ చిన్న ఇది ఇచ్చారండి టీ కింద. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ వై వేశారండి. అంటే వై అంటే వై0 175 ఆ మధ్యలో చిన్న 175 పెట్టారు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే ఓన్లీ ర్యాంప్ వేస్తే సరిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ర్యాంప్ మీద అందరికి వెళ్ళి చివరి దాకా వెళ్ళి అందరిని విష్ చేసి వస్తారు. అది ఒక నాయకుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఒక అభిప్రాయం అండి. కానీ ఈ ఆకారాలు వేశారండి. ఫస్ట్లో సిలువాకారం వేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయండి. తర్వాత వాళ్ళు గుర్తేసుకున్నారండి. మళ్ళీ మామూలుగా వేశారు, ఇప్పుడేమో ఒక వై అని వేశారండి. అంటే కావాలని ఒక రకమైనటువంటి కార్పొరేట్ స్టైల్ ప్రచారం అండి. ఎందుకు వై వేశారు, ఎందుకు సిలువేశారు, ఎందుకు ఫ్యాన్ వేశారు అనే ఒక చర్చకి తెరలైపోయే ప్రయత్నం అండి. అంటే ఆ డ్రోన్ షాట్స్లో కానీ లేకపోతే స్కై షాట్స్లో కానీ జనాలు అట్రాక్ట్ చేయడానికి మేము ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనం వచ్చారని ఒక చెప్పే ప్రయత్నం అండి. సార్ నిజంగా ప్రజలకు దగ్గరికి వెళ్ళాలంటే 2019లో కనిపించిన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ నుంచి భుజం మీద చేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి నాయకులకు కానీ లేదా శాసనసభ్యులకు కానీ కనీసం పార్లమెంట్ సభ్యులకు కానీ కూడా దగ్గరికి రాలేదండి. ఇంకా ప్రజలకు దగ్గరికి వచ్చే ప్రయత్నం ఉందండి. కానీ మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి గత కొన్ని నెలలుగా బహిరంగ సభలు పెట్టి వారితో మాట్లాడుతూ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే ప్రత్యేకంగా ఎంపిక చేసినటువంటి కొంతమందితో మాట్లాడి ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఇదంతా కూడా ఒక ప్రచార ఆర్భాటం అని చెప్పొచ్చండి. ఎందుకంటే సహజంగా బహిరంగ సభలు ఉంటే ఆ బహిరంగ సభలు అక్కడి నుంచి మాట్లాడతారు నాయకులు. కానీ ఈ సింబల్స్ వేయడం ద్వారా ఏంటంటే ఒక ప్రచార ఆర్భాటం ఇన్ని లక్షల మంది సార్ ఏంటి సార్ 10 జిల్లాల నుంచి వాళ్ళు గ్యాదరింగ్ ప్లాన్ చేశారండి. ఇటు విజయవాడ నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, అటు చిత్తూరు, రాయలసీమ నుంచి మొత్తం 10 జిల్లాల నుంచి గ్యాదరింగ్ ప్లాన్ చేశారు. చెప్పాం కదా, 2400 బస్సులు పెట్టారండి. ఎన్ని బస్సులు 2400 అండి. అదే కందుకూరు నుంచి వచ్చిన బస్సులో నలుగురే ఉన్నారు. సరే ఇక్కడ